కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ తన పరిధిని మరింత విస్తృతం చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో నేటి నుంచి 6వ విడత విచారణను జస్టిస్ ఘోష్ చేపట్టనున్నారు. విచారణ తుది దశకు చేరుతున్న కొద్దీ తేల్చాల్సిన కీలక అంశాలపై కమిషన్ నిశిత దృష్టి సారిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 5 దఫాలుగా జస్టిస్ పీసీ ఘోష్ వివిధ స్థాయిల్లో విచారణ చేపట్టారు. వివిధ విచారణ సంస్థలు, ఎన్డీఎస్ఏ సాంకేతిక కమిటీల నుంచి నివేదికలు తీసుకున్నారు. కాళేశ్వరంతో సంబంధం ఉన్న వారి నుంచి అఫిడవిట్ల రూపంలో సమాచారం సేకరించారు. అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టి వివరాలు నమోదు చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి వద్ద ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోనూ ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పియర్స్ కుంగుబాటు ఇతరత్ర డ్యామేజీలకు సంబంధించిన ఆధారాలపై కమిషన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈఎన్సీ నుంచి ఈఈ స్థాయికి పరిమితం కాగా వారి నుంచి సేకరించిన ఆధారాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే రికార్డులు, దస్త్రాల్లోని సమాచారంతో కమిషన్ పోల్చనున్నట్లు సమాచారం. పలు రికార్డుల నిర్వహణకు సంబంధించిన సందేహాలను రూఢీ చేసుకోవాలని కమిషన్ 18 మంది డీఈ, ఏఈలను విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోమారు మాజీ ఈఎన్సీలను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ తన పరిధిని మరింత విస్తృతం చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో నేటి నుంచి 6వ విడత విచారణను జస్టిస్ ఘోష్ చేపట్టనున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిషోర్. సుధాద్రి, కాళేశ్వరం పైన న్యాయ విచారణకు ఇప్పటికే అటు జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ పెద్ద ఎత్తున విచారణ చేపట్టింది. పలు విడతలుగా నేరుగా సూక్ష్మంగా పర్యటించినటువంటి కమిటీ అదేవిధంగా గత 5 దశలుగా అధికారులను ఇటు ప్రైమరీగా విచారణ కూడా చేపట్టింది. కొంత క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేపట్టిన దాఖలాలు మనం చూసాము. ఇప్పుడు 6వ విడతలో కొంతమంది అధికారులతో పాటు కొంతమంది కీలక నేతలను కూడా నోటీసులు జారీ చేసి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలిచే అవకాశం ఉంది. 6వ దశలో కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకునే ముఖ్యంగా ఈ యొక్క విచారణను చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు అటు నిర్మాణ ప్రారంభం నుంచి మొదలుకుంటే పూర్తయిన వరకు కూడా జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపాలు, అక్రమాలు, అవినీతి 4 అంశాలతో పాటు అక్కడ జరిగిన అనుమతుల విషయంలో కావచ్చు, తీసుకున్న నిర్ణయాల విషయంలో కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో తీసుకున్నారు, ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారనే విషయాలపైన లోతుగా అధ్యయనం చేస్తుంది ఇప్పటికే జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ. ఇప్పటికే 2 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ సభ్యులతో చర్చించిన అనంతరం ఈ రోజు నుంచి విచారణ చేపట్టేటువంటి అధికారులు కావచ్చు, కీలక నేతలకు ఇప్పటికే నోటీసులు అందాయి. వారందరినీ కూడా దశల వారీగా పిలిపించి ఈ యొక్క విచారణను చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి అనేక విషయాలపైన లిఖిత పూర్వకంగా కూడా అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తుది నివేదికను అందించే క్రమంలో లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ దశలో 6వ దశలో మాత్రము అంబటిపల్లికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఎక్కడైతే 3 బ్యారేజీలు మేడిగడ్డ కావచ్చు, ఇటు సుందిల్లా, అన్నారం బ్యారేజీలలో కావచ్చు, పంప్ హౌజులలో కావచ్చు జరిగినటువంటి ముఖ్యంగా అన్నారం మేడిగడ్డ వద్ద జరిగినటువంటి పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ దుమారం నేపథ్యంలో ఆ కుంగుబాటుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికే కమిషన్ దృష్టికి వచ్చాయి. వాటిపైన అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అప్పుడు గతంలో పనిచేసిన ఎస్సీలు, డిఈలు, ప్రస్తుతం ఉన్న వాళ్ళు కావచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా ఈ యొక్క కమిషన్ ముందుకు పిలిపించి
విచారించనున్నారు. అవసరమైతే మరోసారి కూడా ఈఎన్సీలను విచారించే అవకాశం ఉంది. అయితే ఈ దశలోనే కొంతమంది కీలక అప్పటి ప్రభుత్వ అధినేతలను పిలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ఈసారి ఆసక్తి నెలకొంది. రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చాలా మంది అధికారులు అప్పటి సీఎం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పేరు కావచ్చు, మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు కావచ్చు, కొంతమంది మంత్రులు అధికారుల పేర్లు కీలకంగా ఉద్ఘాటించిన నేపథ్యంలో వారిని కూడా విచారించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అనుమతి కోరిన నేపథ్యంలో అనుమతి లభించింది. అనుమతి లభించిన మేరకు ఎటకేలకైతే వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టు మనకైతే సమాచారం అందుతుంది సుధాద్రి. ఈ నేపథ్యంలో ఎలా కమిషన్ విచారిస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, ఎలాంటి కీలక ఆధారాలు రాబడతారు అనేది అయితే కొంత ఆసక్తి నెలకొంది సుధాద్రి. థ్యాంక్ యూ ప్రశాంత్.